ఫిఫ్త్ వన్ ఏమి ఇచ్చిండు, ద సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ మెజర్ 2√2, 4 అండ్ 2√6 యూనిట్స్ ఈజ్ ఇట్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, జస్టిఫై అన్నాడు. గివెన్ సైడ్స్ ఏంది 2√2 ఒకటి, 4 ఒకటి, 2√6 ఒకటి. ఏమన్నాడు, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నాడు. ఇంతే కదా రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఏబిసి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనగా ఏముండాలంటే మనకి వీ నో దట్ ఫుల్ ఫామ్ రాసుకొని హైపోటేనియస్ స్క్వేర్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సో ఇందులో ఏం ప్రూవ్ చేస్తామంటే ఇందులో పెద్ద నంబర్ ఏది, √2 వాల్యూ అంటేనేమో 1.414. సో 2 1s are 2, సంథింగ్ 2.8 వస్తుంది. సో మనం అది ఇక్కడ తీసుకోలేం, ఇక్కడ తీసుకుంటాం మనం 2√2 హోల్ స్క్వేర్. 2√6 అంటే √6 వాల్యూ అంటే √3 ఇంటూ √2 రాస్తాము, 1.414 ఇంటూ 1.732. ఇది √2 వాల్యూ, ఇది √3 వాల్యూ. ఈ రెండింటిని ఇంటూ చేస్తే 4కి పెద్దగా వస్తుంది. సో నేను ఇక్కడ రాసుకుంటా ప్లస్ 4 స్క్వేర్ రాస్తా. ఇప్పుడు ఇది ఈక్వల్ వస్తేనే మనకు అది ఉన్నట్టు. 2 స్క్వేర్ ఎంత 4, √6 హోల్ స్క్వేర్ కదా, స్క్వేర్ 6, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ 6. 2√6 హోల్ స్క్వేర్ అంటే 2కి స్క్వేర్ ఉంది, √6కి హోల్ స్క్వేర్ ఉంది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ 2 స్క్వేర్ 4 అట్లా రాసిన. 2 స్క్వేర్ ఎంత 4 ఇంటూ 2 ప్లస్ 4 స్క్వేర్ 16. 4 6 ఎంత 24, 28 రాస్తున్నాను. 4 2s are 8 ప్లస్ 16. సో 24 ఈక్వల్స్ టు ఎంత, 16 ప్లస్ 8 24. ఏమని రాయాలంటే లాస్ట్కి therefore given sides are of రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. బొమ్మ గిట గీసేసేయాలి, ఎందుకంటే సైడ్స్ అడిగిండు కదా, ఈ నీట్గా అయిపోతుంది ఇక. సో హైపోటేనియస్ ఏముంది 2√6 ఉంది, ఒక సైడ్ ఏమో 2√2, ఇంకో సైడ్ ఏమో 4. ఇట్లా బొమ్మ గీసినాం అనుకో 2 మార్క్స్కి 2 మార్క్స్ పడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.